హరి ఓం. ఇక్కడ 217, 224, 217 నుంచి 24 వరకు ప్రశ్నలు అనమాట. దానికి భగవాన్ ఇచ్చిన సమాధానాలు. పృష్ఠకుడు అంటున్నాడు, సహజము ఆద్యము అయిన స్థితిని కనుక్కోవడం ఎలాగ భగవాన్? సర్వసహజమైనది, ఆద్యమై ఉన్నది, అన్నిటికీ మొదలై ఉన్నది, అంటే ఆధారమై ఉన్నది అయినటువంటి ఆ స్థితిని కనుక్కోవడం ఎలాగ భగవాన్ అని అడిగాడు ఒక పృచ్ఛకుడు. అప్పుడు భగవాన్ అన్నారు, తలంపుల నుంచి పూర్ణ విముక్తి అయితేనే అలాంటి ఎరుక నీకు లభిస్తుంది. తలంపుల నుంచి పూర్ణ విముక్తి, పూర్తి విముక్తి అయితేనే అట్టి ఎరుక నీకు లభిస్తుంది. ఇది ఆయన సేవకుడి యొక్క నమస్కారం. ఏమిటంటే తలంపుల నుంచి పూర్తి విముక్తం అవ్వాలి. అంటే తలంపులు ఏమైనా నువ్వు కట్టి పట్టి బంధించాయా? లేదు. నువ్వే అజ్ఞానం వల్ల వాటితో చేరిపోయి అవి నేను నావి అనుకుంటున్నావు. అవునా? అవును. తలంపులు ఏం చేయడం లేదు. అవును. వాటితో కలిసిపోయి అవి నేను నావి అనుకుంటే అల్లకల్లోలు పడిపోతున్నావు. అసలు నేనెవరు అని తలంపులతో పెనవేసుకుపోయి ఉన్న నీ నిజ స్వరూపాన్ని నేనెవరని ప్రశ్నించి దానిలోనే వాటికి ఆధారముగా ఉన్నటువంటి నిన్ను నువ్వు గ్రహించు. అప్పుడు నిన్ను ఆధారం చేసుకుని అవి ఉన్నాయి తప్ప వాటిని ఆధారం చేసుకుని నేను లేను. నేను ఉంటేనే తలంపులకి చైతన్యం కలిగి అవి విజృంభిస్తూ వెలి ప్రపంచంలో తిరుగుతున్నాయి. అది నేను అన్న నేనును ఆ తలంపు కలిసిపోవడం చేత ఇవి నాకే కలిగినట్లు అనిపిస్తోంది. నాకవేవీ లేవు, అవే కలిగి తొలుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటి నడుమే ఉన్నా, వాటికి ఆధారమై ఉన్నా, వాటి ఏ విధమైనటువంటి ప్రలోభాలు నిన్ను ప్రలోభ పెట్టవు. అర్థం అవ్వదు. వస్త్రం మీద గీయబడిన చిత్రాలు వస్త్రానికి ఆధారమా? కాదు. ఆధార వస్త్రము లేకపోతే దాని మీద ఆధేయమైనటువంటి చిత్రములు ఉండగలవా? అలాగే నేను అన్న నీ నిజస్వరూపము అనేక తలంపులతో జగద్రూపముగా గోచరిస్తున్న ఈ సమస్తమునకు ఆధారము. నేనన్న ఆధారం లేకపోతే మనసులోకి తలంపులు, దాని వల్ల అనేక నామరూపాలు ఉండవు. ఇప్పుడు ఈ మాత్రం మనకి తెలిసినా కూడా వస్త్రం చిత్రాలకి ఆధారం గాని ఈ చిత్రాలు వస్త్రానికి ఆధారం కాదు అని తెలిసినట్లు నేను ఈ సమస్త తలంపులకు ఆధారం తప్ప ఆ తలంపులు నాకు ఆధారం కాదు అని కూడా తెలిసింది. కలిసే ఉన్నాం కదా. అవును. తప్పే ఉంది. వాటికి ఆధారంగా నువ్వున్నావు, అవి వచ్చిపోతున్నాయి. తెలుస్తుందమ్మా. తెలిసినా కూడా తలంపులు నిన్నేమీ చెయ్యలేవు. నిన్న ఆధారం చేసుకుని అవి ఉన్నాయి తప్ప వాటిని ఆధారంగా చేసుకుని నేను లేను కదా అని వాటి ఉంటూనే వాటి వికారాలు నిన్నేమీ చెయ్యకుండా ఉండగలుగుతావు. అదే నిర్వికార స్థితి, నీ నిజస్థితి. అర్థమైందా? ఈ భగవాను పరిచారకుడైనటువంటి రంగస్వామి కొండపై కూర్చుండి ఉండగా కింద ఆశ్రమంలో ఒకరు ఊయల కుర్చీలో ఊగుతూ అతడికి కనిపించారట. భగవాన్ పరిచారకుడు స్నేహితుడును రంగస్వామి. ఆయన కొండ మీద కూర్చున్నాడు. ఆయనకి కింద ఆశ్రమంలో ఒకరు ఉయ్యాలూగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నట్లు కనిపించిందట.
నేను కొండ మీద ఉంటే కింద ఆశ్రమంలో ఎవరు ఉయ్యాలోగడం ఎలా కనిపించింది కనిపించిందట అప్పుడు అని భగవాన్తో చెప్పాడు ఆయన. మహర్షి అన్నారు, శివుడు తన సర్వస్వము విష్ణువుకి ఇచ్చేసి అడవుల్లో కొండల్లో శ్మశానంలో భిక్షాటనం చేస్తూ జీవించాడు. ఆయన దృష్టికి ఆయన దృష్టికి వస్తు సమృద్ధి కన్నా కూడా వస్తు స్వభావమే సుఖము అనిపించింది అన్నమాట. శివుడికి అర్థమైంది. తన సర్వస్వాన్ని విష్ణువుకి ఇచ్చేశాడు. అతను క్రియాలు ఊగుతున్నాడు. పోనీ అది తనవే అతనికి ఇచ్చేశాడు. అదే పోనీ ఇచ్చేసి అడవుల్లో కొండల్లో గుహల్లో శ్మశానాల్లో కదా చెప్ప పట్టుకుని భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. తన ఐశ్వర్యాలన్నీ విష్ణువుకి ఇచ్చేసి బికారి వాళ్ళగా భిక్షగాళ్ళగా వీడు తిరుగుతున్నాడని లోకం అనుకుంటున్నారు. కానీ ఆయనకట ఆయన దృష్టికి ఈ సుఖభోగాలన్నీ కూడా విలువలేనివట. వాటికంటే కదా వాటికి ఆధారమైనటువంటి ఆ సద్వస్తువే ముఖ్యమట. అది అందుకని ఆ సద్వస్తుకి ఇవేమీ అక్కర్లేదు, అది సుఖస్వరూపం అని తెలిసి హాయిగా అన్ని వదిలేసి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి, అన్ని వదిలేసి ఉంటే ఆనందమో సుఖమో, అన్ని పట్టుకుంటే సుఖరూపంగా తోస్తున్న దుఃఖము అని స్ఫురించాలి మనకి. అదే ఈ భోగాలు భాగ్యాలు సుఖరూపంగా ఉన్నాయిలే, కానీ రూపంలో తోస్తున్న దుఃఖాలు ఇవన్నీ ఎందుకంటే తొలగిపోతాయమ్మా. అదే ఉండవు అవి. దుఃఖం కదా, తాత్కాలిక సుఖం దుఃఖం కదా. కాబట్టి శాశ్వత సుఖమే స్వభావము అయి ఉన్నవాడు దుఃఖ కారణమైన వాటిని వదిలేశాడు. మనమేమో దుఃఖ కారణమైన వాటిని కావాలి కావాలి అనుకుంటూ మరి కాస్త దుఃఖాన్ని అధికం చేసుకుంటున్నావు. అదే మన ఇష్టం, నువ్వు పెంచుకుంటావో వదిలేయమ్మా. వచ్చేది రాని, పోయేది పోని. అంతే. దాని నీకు పెరిగేది లేదు, తరిగేది లేదు. నీ స్వభావం పెరిగి తరిగేది కాదు. కాబట్టి స్వస్థితే ఆయనకు ముఖ్యమైంది అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, మేలిని అయిన సుఖం ఎలా ఉంటుంది భగవాన్ అని అడిగాడు. గొప్ప సుఖం అంటే అది ఎలా ఉంటుంది అని అడిగాడు. అడిగితే భగవాన్ అంటున్నారు, నిరాకులుడుగా ఉంటాడు. ఒక్క తలంపు లేకుండా, భయం లేకుండా, బెంగ లేకుండా, గజిబిజి లేకుండా, గోల లేకుండా నిరాకులుడుగా ఉంటాడు. సంపదలు ఉండేనా వానిని కాపాడడం, వినియోగించడం ఇత్యాదులు ఎన్నో ఎన్నో పెద్ద బాధగా మంది కదా. బోళ ధనం ఉందనుకో, సంపాదించుకుని మూట కట్టుకునే వాళ్ళు తల్ల కింద లేచి వస్తున్నారండి. ఎలా దాయాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే ఏమైపోతారు, వీళ్ళకి ఇస్తే. పోనీ సంపాదించిన ఒక కష్టమా, అది దాచిపెట్టి ఎలా ఇవ్వాలి. పెద్ద మగలు ఇదే గోళ. నీకోసం నువ్వెప్పుడు బ్రతుకుతున్నావు? అదే నీ జీవితం దీంతో వెళ్ళిపోతుందా? నేను ఉద్ధరించేవాడు ఎవడు? కాబట్టి సంపదలు ఉండడము, దానివల్ల వాటిని కాపాడాలి, వాటిని ఎలా వినియోగించాలో ఇష్టాయిష్టాలను పెట్టి నిర్ణయించుకోవాలి. ఈ ప్రయత్నాలు ఎలా చేయాలో అలా చెయ్యాలి. ఎన్నో పెద్ద బాధల బంది. తనవి అని ఏవి మనసులో లేకపోతే ఏ బాధల బందీ లేదు కదా. లేదు. అందువల్లనే శివుడు హాయిగా తనవన్నీ ఆ విష్ణువుకి ఇచ్చేసి సుఖంగా ఉన్నాడు. అది నిజమైన సుఖం అంటే. అదే నువ్వు కూడా నీవన్నీ ఆ విష్ణువుకి ఇచ్చేయి, శివుడన్నీ ఉంటావు, సుఖంగా ఉంటావు. స్వత్వ వివర్ధనం ఉత్తమోత్తమైన సుఖాన్ని ఇస్తుంది. నేను నాది అన్న దాన్ని వదిలేయడమే ఉత్తమోత్తమైన గొప్ప సుఖము అని ఆయన శిష్యుడు స్నేహితుడైన రంగన్కి సుఖస్వరూపాన్ని అద్భుతంగా వివరించారు భగవాన్ రమణుడు. ఈ సత్యం తెలిసిందా? బాధరా బందీ లేని, భయము భ్రాంతి లేని నీ నిజస్వరూపపు సుఖంలో ఆనందంగా ఉంటావు. అది నీ స్వరూపం.
అని అతి తేలిగ్గా తెలియజేసినటువంటి విశ్వగురుడు సద్గురుడు శ్రీ రమణ సద్గురుదేవుడికి అనేక అనేక హృదయాంజలుడు. అది ఓం నమః. దానిలోని ఎంత కూడా అర్థమమ్మా. ఇవన్నీ వింటూ వింటూ ఉండగా ఉంది నిత్యం కదా, ఎంత బాగా చెప్పారు భగవాన్. వచ్చి ఉంది ఎవరు కూడా వస్తారు. దీనికోసం ఈ తాపత్రయాలు ఏమిటి, వేదితనాలు ఏమిటి, ఈ కూడగట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాం, దాన్ని మూట కట్టి దాచిపెట్టడానికి ఎంత కష్టం, మళ్ళీ పంచి పెట్టడానికి ఎంత కష్టం. కోరి ఎందుకు ఈ మూటలన్నీ వేసుకుంటావు? హాయిగా తేలిగ్గా బ్రతకలేవా? ఆ విశ్వము విష్ణు స్వరూపమైన పరమాత్ముడికి ఇచ్చేసి నేను నాది అన్నది ఏమీ లేకుండా చేసుకో, సుఖంగా ఉంటా. అదే శివుడు. సుఖము అంటే శివుడమ్మా. ఎందుకు? అసుఖాన్ని కలిగించే వాటిని త్యజించాడు గనక. నీకు సుఖం కావాలంటే ఆ పని చేయి అంటే ఎక్కడ వదిలేసి అక్కడ పోతాం, ఎక్కడికి పోతామని కదా. అసలు దేనిని లేకుండా ఉండటమే. ఆసక్తి పెట్టుకుని ఆశలు పెట్టుకుని అల్లకల్లోలు పడిపోతూ ప్రతిదానికి ఉలికి పడుతూ భయపడుతూ ఎందుకమ్మా బ్రతుకు? కాబట్టి ఈ సత్యం తెలిసింది కనుక ఈ పిచ్చి బ్రతుకులు మనం ఇక బ్రతకొద్దు. సుఖంగా జీవితం ఉన్నంత కాలం సుఖంగా ఉండడమే, బరువులు వేసుకోకపోవడమే అనాసక్తి యోగమే నిజమైన యోగం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. 1936 జూలై 8 ఆ తారీఖున 219-226 తిరుక్కోయిలూరు నుంచి ఒకరు వచ్చి ప్రశ్నించారు భగవాన్ని. మన శాస్త్ర గ్రంథాలు చదివితే సత్యదర్శనం అవుతుందా భగవాన్? గొప్ప గ్రంథాలు ఉన్నాయి కదా మనకి, అవి చదివితే మనకి సత్యదర్శనం అవుతుందా అని అడిగారు వాళ్ళు. అప్పుడు మహర్షి అన్నారు, సమాధి ఒక్కటే దాన్ని దర్శింప చేస్తుంది. తలపులు సత్యాన్ని కప్పేస్తాయి. వల్ల ఇతర అవస్థల్లో అది మనకి వ్యక్తం అవ్వదు. కల్లోనూ మెరుకులోనూ మనకి తలంపులు కప్పేయడం వల్ల మరి సమాధి ఆత్మదర్శనం కాదు, అవి కప్పేస్తాయి. ఒక్క సమాధిలోనే తనకు తానుగా ప్రకాశిస్తున్న స్వస్వరూపం అనుభవానికి వస్తుంది అన్నారు. అంటే మరి సమాధిలో తలుపులు ఉంటాయా ఉండవా అన్నాడు అతను. అంటే భగవాన్ అన్నారు, అహం బుద్ధే గాని వేరు తలంపులు ఉండవు. నేను అన్న ఒక స్ఫురణ తప్ప ఏ తలంపులు ఉండవు. అదే సమాధి. నేనున్నాను అనేది కూడా తలంపే కదా భగవాన్ అన్నాడు ఆయన. అహంకార రహితమైన నేను తలంపు కాదు నాయనా, అది ఎరుక. నేనుకి నాదీలు తగిలించుకోకపోతే అది ఎరుక, అది తలంపు కాదు. అదే దైవము కూడా. నేనన్న స్ఫూర్తి అంటే నిశ్చల స్థితే, నేను అంతే. అది ఏమి అక్కడ ఏమీ లేవుగా, లేవు. దానికి నాది తగిలించుకుంటున్నావు. ఆ నాదికి కోటి కోటి నాదిలు వచ్చేసి అనాథని చేసేస్తుంది. అవునా? అవును. నేను అంటే తలంపు కాదది,